ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? క్షేమంగా ఉన్నారు మీరంతా? మీకోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. యథార్థమైన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తున్నారు, అనుగ్రహిస్తారు కూడా. అదే దేవుని బిడ్డలుగా మనందరికీ ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని లేఖనాలు స్పష్టీకరిస్తున్నట్టుగా మారని వాడిగా, మాట తప్పని వాడిగా ప్రభు మన జీవితాల్లో అనుక్షణము కూడా తన కృపను కృమ్మరిస్తూ తన వాత్సల్యంతో దేవుడు మనలందరినీ సమకూరుస్తున్నాడు. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక దేవుని వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం వినడం ద్వారా ఆ రోజంతట్లో మన తలంపులు ఆయన వైపు కేంద్రీకరించుకుని ఆధ్యాత్మిక దేవుళ్ళు పొందడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం మీ దగ్గరుంటే తెరవండి, బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం విందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 65 and verse 10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజల నిమిత్తము. ఈ ప్రజలు ఎలాంటి వారు? నా ప్రజలని దేవుడు సంబోధించిన ఆ ప్రజలు ఎలాంటి వారంటే దేవుని గురించి విచారణ చేసిన వారు, ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన వారు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, అసమాధాన పరిస్థితులు కుటుంబంలో ఉన్నప్పుడు, ఉక్కిరిబిక్కిరి చేసే భయంకరమైన పరిస్థితులు జీవితంలోకి వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడే పరిగెత్తకుండా దేవుని దగ్గరికి వచ్చేవారు. ఆయన దగ్గర విచారణ చేసేవారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో ఆ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా మరియు సహోదరి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు? ఎవరెవరో నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు వారి కోసం కనిపెట్టుకుని బహుశా మోసపోయావేమో. వారు ఏ విధమైన సహాయం చేయక ఇంకా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేశారేమో. కానీ నీ దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన ప్రభువు, నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు అంటున్నాడు, వారు నా దగ్గర విచారణ చేశారు కాబట్టి నా ప్రజల నిమిత్తము నేను ఆకోరు లోయను పశువులు పరుండు స్థలముగా చేయబోతున్నాను. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆకోరు లోయ అనగానే మీకు సంఘటన గుర్తొచ్చిందా? బైబిల్ గ్రంథంలో మనకు గుర్తు రావాలి. బైబిల్ గ్రంథ చరిత్రను మనం చదువుతున్నప్పుడు కొన్ని లోయలు లేదా కొన్ని ప్రాంతాల గురించిన ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ జరిగిన చరిత్ర ఏంటనేది మనం గమనించాలి. ఆకోరు లోయలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26 ప్రకారం ఆకాను అనబడే వ్యక్తి యొక్క విషాదకరమైన చరిత్ర అక్కడ జరుగుద్ది. మనందరికీ తెలుసు, ఎరుకోను కొల్లబెట్టిన తర్వాత సమస్తాన్ని దేవునికి ప్రతిష్ఠించమని ప్రభు చెప్పాడు. ప్రతిష్ఠితమైన దాన్ని ఎవరు ముట్టుకోవద్దని ప్రభు చెబితే ఆకాను తన కన్నులకు మంచిగా అనిపించిన బంగారు కమ్మిను, షీనారు వస్త్రాన్ని తీసుకుని తన గుడారంలో దాచిపెట్టాడు. అందును బట్టి ఆకోరు లోయలోనికి ఆకాన్ను తీసుకొచ్చి అతని మీద రాళ్ల కుప్ప వేసేశారు. అది శ్రమలోయగా ఆకోరు లోయ వర్ణించబడింది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి ఆకోరు లోయను నా ప్రజలు నా దగ్గర విచారణ చేశారు కాబట్టి, ప్రార్థించారు కనుక, నన్ను ఆశ్రయించారు కాబట్టి, అలాంటి శ్రమలోయను కూడా నేను పశువులు పరుండు స్థలముగా, అంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ మేత ఉంది, సమృద్ధి ఉంది, నెమ్మది ఉంది. పరుండడం అనేది విశ్రాంతికి మరియు నెమ్మదికి సాదృశ్యంగా కనబడుతుంది. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన నీ పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, విషాదకరమైన నీ జీవితాన్ని దేవుడు నెమ్మదిపరచబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పాపాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ జీవితంలో నువ్వు తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయాలను బట్టి నీ జీవితాన్ని ఆకోరులోయగా నువ్వు మార్చేసుకున్నావేమో. ఒక శ్రమలోయగా నీ జీవితం మార్చబడిందేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అదే ఆకోరు లోయను దేవుడు పశువులు పరుండే స్థలముగా, విశ్రాంతి దొరికే స్థలముగా, నెమ్మది దొరికే స్థలముగా, సమృద్ధి కలిగే స్థలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో అలాంటి ప్రణాళికలు ప్రభువు కలిగి ఉన్నాడు. నాకు సహోదరుడు తెలుసు, దేవునికి అవిధేయంగా జీవించినంతకాలం, ఇష్టానుసారం జీవించినంతకాలం మొదట్లో చాలా సరదాగా ఉందనుకున్నాడు పాప జీవితం. కానీ ఆ తర్వాత రాను తన జీవితం అంతా ఛిద్రం అయిపోయింది.
కానీ ఎప్పుడైతే క్రైస్ట్ టిప్ సెంటర్కి వచ్చి దేవుని వాక్యాన్ని విని యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త, స్వచ్ఛమైన సత్యమైన దేవుని వాక్యాన్ని విన్నాడో, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న తర్వాత విషాదంతో నింపబడిన తన జీవితాన్ని ప్రభు ఈ రోజున ఆశీర్వాదకరంగా మార్చి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకారణంగా ప్రభువు తీర్చిదిద్దారు. దిస్ ఈజ్ యువర్ టైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ సమయం, ఇది నీ రోజు. నీకు కలిగిన విషాదాన్ని బట్టి కృంగిపోవద్దు. అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగిందండి, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయని బాధపడొద్దు. నీకొస్తున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. కానీ లుక్ అన్ టు గాడ్. ఆయన దగ్గర నువ్వు విచారణ చేయి. సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ నీల్ డౌన్ బిఫోర్ హిమ్. కూర్చో దేవుని సన్నిధిలో, వెయ్యి మోకాళ్ళే దేవుని సన్నిధిలో ప్రార్థనలో. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరిగి చూస్తున్నావో బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు, తన మహిమ రాజ్యం కొరకు వాడుకునే దేవుడు. ఆకోరు లోయను పశువులు పరుండు స్థలంగా మార్చగలిగిన శక్తి కలిగిన సర్వోన్నతుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ఆ సాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నా ప్రజలు నా దగ్గర విచారణ చేశారు కాబట్టి ఆకోరు లోయను పశువులు పరుండు స్థలంగా మారుస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం నమ్ముతున్నాం ప్రభువా. నీ వాగ్దానాలు మనుషులు చేసే వాగ్దానాలు అంటే కాదు, నువ్వు నెరవేర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎందరి జీవితాలు అయితే ఆకోరు లోయలుగా ఉన్నాయో ఆ లోయలను ప్రభువా సమృద్ధి కలిగిన స్థలముగా, అయ్యా నెమ్మదినిచ్చే స్థలముగా మార్చి నీ విశ్వాస్యతను వారి జీవితాల్లో కనుపరచమని కోరుతున్నాను. నువ్వు కదలాడండి ప్రభువా వారి జీవితాల్లో. వారి జీవితంలో చీకటిని, అసమాధానాన్ని తొలగించి గొప్ప నెమ్మదిని, ధైర్యాన్ని వారికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.